ఏదో శాస్త్రం ఉన్నదోల్లా నాకు యాళ్ళ యాదికత్తలేదు. సరే తీయుండ్రి, ఏం శాస్త్రమో ఏమో కానీ ఇక ఆ శాస్త్రం యాది వచ్చే వరకల్లా ఉన్నయాళ్ళ అయిపోయేటట్టున్నదోల్లా. సరే ఇక నేను అసలు ముచ్చటేందో చెప్పినాక ఆ శాస్త్రం ఏందో మీరే చెప్పురి నాకు, సరేనా? ఇగొండ్రోల్లా అసలు సంగతి ఏందయ్యా అనంటే మన రేవంత్ సారు వారి ముచ్చట్లు ఎట్లుంటాయల్లా? మన రైతులను అడిగితే మంచిగా చెప్తారు, ఆడపడుచులను అడిగితే తులం బంగారం ముచ్చట యాదికొచ్చి ఇంకా మంచిగా చెప్తారు, నిరుద్యోగులను అడిగితే 1,00,000 ఉద్యోగాల ముచ్చట యాదికొచ్చి వాళ్ళు ఇంకా ఇంకా మంచిగా చెప్తారు. అంటే సారు వారు ఓట్లకు ముందొక మాట, పదవిలో కూసున్నాక ఇంకో మాట మాట్లాడతాడని చెప్పుకుంటారు కదా. చెప్పుకునుడేందోల్లా 15 నెలలు సారు వారి పాలన చూసినాక సారు చెప్పిన ఉద్దెర ముచ్చట్లకు చేతలకు సంబంధమే ఉండదని ఫిక్స్ అయిపోయిండ్రు జనాలు. ఏ ఊరిగో నాతో గిట్లనే అంటాను రోల్లా, అదే మీకు చెప్తున్నా. సరే ఇక ఇప్పుడు ఏందయ్యా అనంటే పాపం శ్రీశైలం సొరంగంలో ఇరుక్కపోయిన వాళ్ళ కోసము మొన్న రేవంత్ సారు రోబోలు తెస్తా, పానాలు కాపాడుతా అని చెప్పిండు కదా. మరి సారు వారు తెప్పించిన రోబోలు వచ్చినాయటనోళ్ళ వాటిని చూడాలి కదా మీరు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా జల్దిన చూసేయండ్రి. శ్రీశైలం సొరంగంలో ఇరుక్కపోయిన వాళ్ళ జాడ కోసం వాళ్ళను కాపాడేందుకు రేవంత్ సార్ ఎట్లా తనలాడుతున్నాడో మొన్నోసారి చెప్పుకొచ్చిండు, యాదుకున్నదా? మల్లో మల్కా ఇనుండ్రి, ఎందుకన్నా మంచిది. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగులొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం, చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఇన్నరా వాళ్ళ జాడ కోసం ప్రపంచంలో ఉన్న కొత్త కొత్త మిషన్లను, రోబోలను, గీబోలను తెప్పిస్తా అని అన్నాడు. ఇక ఆ రోబోలను పట్టుకొచ్చే జిమ్మెదారి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కే అప్పచెప్పిన. ఉత్తమ్ సారే పట్టుకొత్తాడు, సొరంగంలకు రోబోలు పోతాయి అని ఇట్లా చెప్పుకుంటూ పోయిండు. ఇక అన్నట్టుగానే వచ్చినాయి చూడురిగా. ఏవబ్బా రోబోలు ఈడ కుక్కలు తిరుగుతున్నాయేంది అని అనిపిస్తున్నది కదా. ఇగో వీటినే కేరళ కాడికెళ్ళి చాలా కష్టపడి గాలి మోటార్లా కూసుండబెట్టి మరీ పట్టుకొచ్చిర్రు మరి మన సర్కారోళ్ళు. అవునా? అయితే ఇవి రోబో కుక్కలా ఎట్లా అని అనుకోగల్లా. రోబో కుక్కలు కాదు, గీబో కుక్కలు కాదు, స్నిప్పర్ డాగ్స్ అట. ఇవట వాసన చూసి కనిపెడతాయట. అందుకే మన సర్కారోళ్ళు ఈ కుక్కలను పట్టుకొచ్చిర్రు అన్నట్టు. ఇరుక్కపోయిన వాళ్ళ జాడ కోసం రేవంత్ సారు రోబోలు అని అనగానే నిజంగానే రోబోలు అత్తాయి కావచ్చు అని అనుకుంటి. కానీ రోబోలంటే ఈ కుక్కలని నాకు తెలవకపాయే. ఏదో శాస్త్రం ఉన్నది వల్ల మాటలు కోటలు దాటాయి, చేతులు గల్మ కూడా దాటాయని రేవంత్ సారు ముచ్చట్లు ఇని ఆఖరికి సారు వారి చేతులు ఎట్లున్నాయో చూసినాక అయ్యో గిట్లనే అనిపిస్తున్నదటనో లో అక్కడోళ్లకు.